హలో ఫ్రెండ్స్, మైసూర్లో చాలా ఫేమస్ అయిన ఆలయం అంటే అది శక్తిపీఠాల్లో ఒకటైన చాముండేశ్వరి ఆలయంగా చెప్పొచ్చు. సతీదేవి యొక్క కురులు పడిన ప్రాంతంగా ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఆల్రెడీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం గురించి మనం వివరించుకున్నాము. ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. అండ్ ఇవాళ మనం దర్శించుకుపోయేదైతే చాముండేశ్వరి అమ్మవారి చెల్లెలుగా పిలువబడే జ్వాలాముఖి అమ్మవారి యొక్క దర్శనం. సో మైసూర్లో చాముండి హిల్స్లోనే ఈ రెండు ఆలయాలు కనిపిస్తాయి. ఈ రెండు ఆలయాలకి మధ్య ఉన్న దూరం అయితే కేవలం 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం మాత్రమే. సో చాముండేశ్వరి అమ్మవారి చెల్లెలైన జ్వాలాముఖి అమ్మవారి దర్శనాన్ని చేసుకుందామా? మరి ఫస్ట్ అయితే మైసూర్ రైల్వే స్టేషన్ని చేరుకున్నాము. మైసూర్ రైల్వే స్టేషన్ బయట చూసినట్లయితే ఆ ఎంట్రీ బోర్డు అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. అంటే మైసూర్లో ఫేమస్ అయిన టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ అన్ని చూడగలుగుతున్నాం. మైసూర్ ప్యాలెస్ అవ్వచ్చు, ఇంకా చాముండి హిల్స్లో ఉన్న నంది కావచ్చు, చాముండి హిల్స్ గోపురం, ఇంకా క్లాక్ టవర్, ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్ బయట మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇంకా రైల్వే స్టేషన్ కూడా చాలా నీట్గా ఉంచారు. ఇంకా రైల్వే స్టేషన్లో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు అనడానికి ఇక్కడ ఉన్న ఈ స్టాచ్యూస్ ఒక రిప్రజెంటేషన్గా నిలిచాయి. అండ్ మొత్తం ఏరియా అయితే చాలా నీట్గా ఉంది. ఇంకా ఇక్కడ ప్రీపెయిడ్ ఆటోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలని ఫస్ట్ పే చేసి ఆటో హైర్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత హోటల్కి వచ్చాము. ఇక్కడ చెక్ ఇన్ అయ్యాము. హోటల్ అయితే చూడడానికి టౌన్ ఒక ఏరియాలో ఉన్నప్పటికీ ఒక హిల్ స్టేషన్లో ఎటువంటి ఫీల్ ఉంటుందో ఆ ఫీల్లో మెయింటైన్ చేశారు అంబియన్స్ అంతా కూడా. ఇప్పుడు మేము స్టే చేసింది అయితే సోహో హోటల్ అని చెప్పి చాలా నీట్గా ఉంది. సో జస్ట్ రిఫ్రెష్ అయ్యి కాఫీ తాగి మనం జ్వాలాముఖి అమ్మవారి దర్శనానికి చాముండి హిల్స్కి వెళ్ళబోతున్నాము. అండ్ ఇక్కడైతే హోటల్ బయట అంబియన్స్ చాలా బాగుంది. అసలు హిల్ స్టేషన్లో కూడా అంత నీట్గా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని ఏర్పరచలేరేమో, ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ ఒక టౌన్ ఏరియాలో ఇంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఫ్లవర్స్తో ఒక అంబియన్స్ అంటే చూడడానికి చాలా ఇంప్రెసివ్గా అనిపించింది కూడా. ఇంకా అక్కడ రిలాక్స్ చేయడానికి అక్కడక్కడ ఫౌంటైన్స్ ప్లస్ స్టాచ్యూస్, ఇంకా వుడెన్ చైర్స్, వుడెన్ టేబుల్స్, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. కాస్ట్ వైజ్ చూస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అనే అనిపిస్తుంది. బట్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో, ప్లస్ ఇక్కడి నుంచి మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్ ఇవన్నిటికీ కూడా ట్రావెల్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా అవైలబుల్లో ఉండడం వల్ల ఇక్కడ రూమ్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అంబియన్స్. సో అంబియన్స్ చూసారు కదా. నెక్స్ట్ మనం ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి వెళ్ళబోతున్నాము. అండ్ ఇక్కడ చాలా బస్సెస్ అయితే ఫ్రీక్వెంట్గా ఉన్నాయి చాముండి హిల్స్కి. అండ్ బస్సెస్లో వెళ్ళాలనుకునే వాళ్ళు బస్ ఆప్ట్ చేసుకోవచ్చు, లేదా ఆటోస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓలా ఊబర్ ఆటోస్ ఉన్నప్పటికీ ఓలా ఊబర్లో చాముండి హిల్స్కి వచ్చే ప్రైస్ కాకుండా, అంటే చాముండి హిల్స్కి జస్ట్ ఒక 80 రూపీస్ 60 రూపీస్ చూపిస్తుంది ఓలా ఊబర్లో, కానీ ఎవరు ఆ ప్రైస్కి రావట్లేదు. దాదాపు 600-700 అడుగుతున్నారు. ఎందుకంటే అది హిల్, ఓలా ఊబర్లో వచ్చే ప్రైసెస్ తప్పు అని చెప్పి ప్రతి ఆటో డ్రైవరు కూడా 750 రూపీస్ పైన ఛార్జ్ చేస్తున్నారు. సో ఎలాగో ఆటో మాట్లాడుకుని ఫస్ట్ అయితే చాముండి హిల్స్కి వచ్చాము. అండ్ ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది కూడా. అండ్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం, ఈ ఆలయ చరిత్ర, ఈ ఆలయ దర్శనం ఇవన్నీ కూడా సెపరేట్ వీడియోలో ఉంది. సో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ పెట్టాను. సో వీడియో చూడని వాళ్ళు ఆ లింక్ చెక్ చేయండి. అండ్ ఈ రోజు అయితే మనం పక్కనే ఉన్న, అంటే సమీపంలో ఒక 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న జ్వాలాముఖి అమ్మవారి దర్శనానికే వెళ్ళబోతున్నాము. అండ్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ ఇంత భక్తులు రద్దీ ఉంది. కానీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో ఇంతమంది భక్తుల్ని చూడలేము. చాలా అతి తక్కువ మంది, అంటే ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు, పక్కనే ఉన్న జ్వాలాముఖి అమ్మవారి దర్శనానికి వెళ్ళండి అని చెప్పి. వాటిని చూసిన వారు లేదా ఆల్రెడీ ఆ ఆలయాన్ని విజిట్ చేసిన వారు మాత్రమే ఆ ఆలయంలో కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ గుడిలో ఉన్నంత క్రౌడ్ అయితే మాత్రం అక్కడ లేదనే చెప్పాలి. అండ్ వెళ్ళే దారి కూడా చాలా నీట్గా, బ్యూటిఫుల్గా, కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది. జ్వాలాముఖి అమ్మవారిని జ్వాలాముఖి త్రిపుర సుందరి అమ్మవారిగా చెప్తారు. అండ్ తనైతే ఉత్తనహల్లి అనే ప్రాంతంలో ఉంది. ఇదే చాముండి హిల్స్ మీదే. ఆల్మోస్ట్ మనం గుడిని అయితే చేరుకున్నాము. సో చాముండేశ్వరి అమ్మవారు రాక్షసుడిని అంతం చేసినప్పుడు ఆఖరి నిమిషంలో తనకి సహాయం చేసింది త్రిపుర సుందరి అమ్మవారు, అంటే జ్వాలాముఖి త్రిపుర సుందరి అమ్మవారు అని చెప్తున్నారు. మహిషాసురుడు దేవదేవతలందరినీ ఇబ్బంది పెడుతున్నప్పుడు
అందరూ వచ్చి పరమేశ్వరుడి దగ్గర విష్ణు దగ్గర మొదలుపెట్టుకున్నారంట. అప్పుడు విష్ణుమూర్తి ఇంకా శివుడు ఇద్దరి పవర్స్ని కలుపుకుని చాముండేశ్వరి అమ్మవారు తనని అంతం చేసే పనిని మొదలుపెట్టింది. దాదాపు 10,000 సంవత్సరాలు యుద్ధం జరిగింది. అప్పుడు మహిషాసురుడు ఒక స్వరూపం నుంచి ఇంకో స్వరూపానికి మారుతూ మళ్ళీ పుడుతూనే ఉన్నాడంట. దానికి కారణం మహిషాసురుడికి ఒక వరం ఉండేది. అంటే తన యొక్క ఒక్క బొట్టు నెక్తరు నేల మీద పడినా దాంతో నుంచి మళ్ళీ ఒక మహిషాసురుడు జన్మిస్తాడు. సో ఈ వరంతో తనని అంతం చేయడం చాలా కష్టమైంది. సో దాన్ని గమనించిన చాముండేశ్వరి అమ్మవారు జ్వాలాముఖి త్రిపురా సుందరి అమ్మవారిని సృష్టించింది. అంటే అమ్మవారు తనతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రాక్షసుడి యొక్క నెక్తురు నేల మీద పడితే కదా తను మళ్ళీ జన్మిస్తాడు. సో నేల మీద పడకుండా జ్వాలాముఖి అమ్మవారు తన నాలుకతో ఆ రక్తం నేల మీద పడకుండా ఆపుతూ వచ్చింది. సో మహిషాసురుడి యొక్క అంతం సాధ్యమైంది. సో ఇలా చాముండేశ్వరి అమ్మవారికి హెల్ప్ చేసినట్టుగా చెప్తారు జ్వాలాముఖి త్రిపురా సుందరి అమ్మవారు. మైసూర్ని పరిపాలించిన ఉడయార్ వంశపు వాళ్ళే ఈ ఆలయంలో అమ్మవారి యొక్క శిలాస్వరూపాన్ని ప్రతిష్ఠ చేసినట్టుగా చెప్తారు. అంటే 5 లోహాలని కలిపి చేసిన ఒక స్వరూపమే ఇక్కడున్న అమ్మవారి స్వరూపం. అమ్మవారికి నాలుక పొడవుగా ఉండేలా చూపిస్తారు. అంటే కాళీమాత యొక్క మరొక స్వరూపమే జ్వాలాముఖి అమ్మవారు అని చెప్తారు. అంతేకాకుండా ఇదే ఆలయంలో విఘ్నేశ్వరుడు ఇంకా పరమేశ్వరికి కూడా విడిగా ప్రాంగణాలు ఉన్నాయి. పరమేశ్వరుడిని మనం ఈ ఆలయంలో ఎక్కువ సిల్వర్ కవచంతో అంటే వెండి కవచంతోనే దర్శించుకోగలుగుతాం. ఆలయం ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 2 వరకు, సాయంత్రం 3:30 నుంచి 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. సో దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మరవకండి. ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.